హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇప్పుడే అందిన వార్త అండి. ఏపీ సర్వీస్ మరియు ఫ్యామిలీ పెన్షన్లు ఈ మిస్టేక్ అస్సలు చేయకండి. సో లక్షలాది రూపాయలు ఈ విధంగా చేసినట్లయితే మీరు నష్టపోయే అవకాశం ఉంది. సో పెన్షనర్స్ అసోసియేషన్ వారైతే ఈ విధంగా విజ్ఞప్తి చేశారు. సో ఆ వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడికైనా స్కిప్ చేయకుండా అండ్ వరకు చూస్తే అప్పుడు పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇక సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఫ్యామిలీ పెన్షన్లు చాలామంది 70 నుంచి 75 మరియు 80 సంవత్సరాలైనా కూడా అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ తీసుకోవడం లేదనైతే వారి దృష్టికి వచ్చిందండి. వారి జీవితకాలంలో లక్షలాది రూపాయలు ఈ విధంగా తీసుకోకపోవడం వల్ల నష్టపోతున్నారని అయితే చెప్తున్నారు. సో ఎందుకో ఇప్పుడు తెలుసుకుందామండి. సర్వీస్ పెన్షనర్ కాలం చేసే నాటికి చాలామంది ఫ్యామిలీ పెన్షన్ల వయసు 70, 75 మరియు 80 సంవత్సరాల నుండి ఉంటాయి. సో వీరిలో చాలామంది పుట్టిన తేదీ ఆలస్యత వల్ల అయితే అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ తీసుకోవడం లేదు. సో అదనపు పెన్షన్ వస్తుందనే విషయం కూడా కొంతమందికి తెలియదండి. చాలామందికి వారి పిల్లలు కూడా ఈ విషయం పైన అవగాహన లేదు. సో వారు కూడా దూర ప్రాంతాల్లో ఉద్యోగాలు చేసుకుంటూ ఉంటారు కాబట్టి సో అందువల్ల దీనిపైన శ్రద్ధ పెట్టరు. వారు లక్షలాది రూపాయలు ఈ విధంగా ఈ క్లెయిమ్ చేసుకోకపోవడం వల్ల అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ వీరైతే లక్షలాది రూపాయలు నష్టపోతున్నట్టు చెప్తున్నారు. సో సబ్ ట్రెజరీ ఆఫీస్ వారు కూడా దీనిపై ఎలాంటి సూచనలు సలహాలు ఇవ్వరు. సో వారికి అదనపు బాధ్యత అవుతుంది అనే కారణంతో వాళ్ళు ఇవ్వరు. కొంతమంది ఫ్యామిలీ పెన్షన్లు వస్తే చాలు అనుకుంటారు. ఫ్యామిలీ పెన్షన్ వస్తే చాలు అడిషనల్ క్వాంటమా ఏంటి అనేది అనుకుంటూ సర్దుకొని పోతూ ఉంటారు. సో ఈ మిగిలిన విషయాలు పట్టించుకోవడం లేదైతే పెన్షనర్స్ అసోసియేషన్ గుర్తించిందండి. సో ఫ్యామిలీ పెన్షనర్లు ఎక్కువ మంది ఆడవాళ్ళే ఉంటారు పైగా. సో వారి పిల్లలపైన ఆధారపడుతుంటారు. వారు సొంతంగా ఎక్కడికి వెళ్ళాలన్నా ఏం చేయాలన్నా వారికి కూడా అంతగా ఓపిక ఉండదు కాబట్టి వారికి తెలీదు. సో కాబట్టి వీరిలో 80% మంది ఫ్యామిలీ పెన్షనర్లు 2010కి ముందు ఉన్నవారే. సో అప్పట్లో వారి ఆధార్ కార్డు అందుబాటులో లేదు. అందువలన పెన్షన్ ప్రపోజల్ పంపించేటప్పుడు డేట్ ఆఫ్ బర్త్ స్థానంలో ఖాళీగా ఉంచి పంపించారు. ఈ కారణం చేత పీపీఓలో డేట్ ఆఫ్ బర్త్ను నమోదు కాలేదు. సో సబ్ ట్రెజరీ వారు ఫ్యామిలీ పెన్షన్ మంజూరు చేసేటప్పుడు పుట్టిన తేదీ నమోదు కొరకు 2010లో ఇచ్చిన జీవో ప్రకారం వీరి దగ్గర నుంచి ఆధార్ కార్డు మరియు పాన్ కార్డు తీసుకొని పుట్టిన తేదీ నమోదు చేయాల్సి ఉంటుంది. అలా చేయడం లేదండి ఇప్పుడు. సో కాబట్టి కొంతమంది ఫ్యామిలీ పెన్షనర్లు ఇవి రెండు వేరుగా ఉన్నాయి. సో వీటిని మార్చుకోవాలని కూడా చెప్తూ ఉన్నారు. సో వాళ్ళ పీపీఓలో ఒక డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది, ఆధార్లో ఒక డేట్ ఆఫ్ బర్త్ ఉంది. సో ఈ విధంగా కూడా మిస్ మ్యాచ్ అవ్వడం వల్ల కూడా వాళ్ళు అయితే పొందలేకపోతున్నారండి ఈ అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ ఫ్యామిలీ పెన్షనర్స్ అందరూ కూడాను. సో వీటన్నిటిని మార్చుకోవాలని కూడా పెన్షనర్స్ అసోసియేషన్ చెబుతోందండి. వీటన్నిటిని సరి చేయించుకొని మీరు అప్లై చేసుకోవాలని అయితే చెప్తుంది. కానీ వారు అయితే ఇలా ఉంది. సో సర్వీస్ పెన్షన్లు స్పౌస్ యొక్క పుట్టిన తేదీ నమోదు కాకపోతే నమోదు చేయించడానికి ప్రయత్నం చేయాలి. అలాగే ఇప్పటి నుంచి అయినా సరే అండి, ఇప్పుడు పెన్షనర్స్ ఎవరైనా ఉంటే సో మీ స్పౌస్, మీ భార్య లేక భర్త వారి యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది మీ నమోదు అయిందా లేదా అనేది చూసుకోవాలి. సో ఒకవేళ కానట్లయితే అక్కడ బ్లాంక్ ఉన్నట్లయితే మీరు నమోదు చేయించాలి. ఏది నమోదు చేయించాలంటే ఏదైతే ఆధార్ కార్డులో ఉందో సేమ్ అలాగే ఫ్యామిలీ పెన్షనర్ పుట్టిన తేదీ నమోదు కాకపోతే వారి పిల్లలు కూడా ఈ విధంగా ప్రయత్నం చేసి నమోదు చేయించాలండి. తద్వారా అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ పొందడానికి అవకాశం ఏర్పడుతుంది. ఈ విషయంలో స్థానిక పెన్షనర్ల సంఘాల సహకారం కూడా తీసుకోవచ్చు. సో పెన్షనర్ సంఘాలు ఏవైనా ఉన్నా సరే వారి ద్వారా కూడా వెళ్ళొచ్చు. రాష్ట్ర పెన్షనర్ల సంఘాల వారికి మరోసారి విజ్ఞప్తి చేస్తున్నారండి. సో ఈ విషయాన్ని ప్రతి సమస్యకు పరిష్కారం ఉంది. టెక్నాలజీ యుగంలో కూడా పుట్టిన తేదీ నమోదు చేయించలేకపోవడం చాలా బాధాకరము అని అయితే అంటున్నారు అధికారులు. సో వాస్తవ పరిస్థితిని తెలిసి ఎంతోమంది ఫ్యామిలీ పెన్షన్లు ఈ విధంగా వాస్తవ పరిస్థితులు తెలియక నష్టపోతున్నారు. సో డిటిఏ అమరావతి వారి ద్వారా సబ్ ట్రెజరీ వారు ఉత్తర్వులు ఇప్పించవలసిన బాధ్యత రాష్ట్ర పెన్షన్ల సంఘానిపై అయితే ఉంటుందని, ఈ సమస్యలన్నింటినీ కూడా రాష్ట్ర సంఘం త్వరలోనే పరిష్కరిస్తుందని అయితే వేలాది మంది ఫ్యామిలీ పెన్షనర్లకు మేలు చేస్తామని కూడా ఆశిస్తున్నామని అయితే చెప్తున్నారండి. సో ఈ విధంగా మీరైతే ఇప్పటి నుంచే ఈ డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ కూడా సక్రమంగా ఉన్నాయో లేవో ఒకసారి చెక్ చేసుకుని లేకపోతే సరి చేయించుకోవడం మంచిదండి. సో మీ ఫ్యామిలీ పెన్షన్కి అయితే ఈ బెనిఫిట్ పొందడానికి వీలైతే ఉంటుంది. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.